దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము నహూము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. ఈ మాటను మనం ఆత్మీయంగా తీసుకున్నట్లయితే మన జీవితంలో తుఫానులు చెలరేగినప్పుడు, ఆత్మీయ జీవితంలో అలజడులు చెలరేగినప్పుడు, మన యొక్క జీవితంలో భయంకరమైనటువంటి కలవరాలతో నిండినప్పుడు, మన కన్నీటి దారాలలో నుండి దేవుడు ఒక చక్కని ఇంద్రధనస్సును నిర్మిస్తారు. ఎందుకంటే కన్నీటి ద్వారానే మన జీవితంలో పుష్పములు వికసించును. అలానే మన ప్రభువులో ఉన్నటువంటి ఆత్మ ఫలము మనలో కనబడాలని ప్రభు మన నుండి ఆశపడుతూ ఉన్నారు. అయితే అది ఎప్పుడు జరుగుతుంది అంటే, ప్రేమ, సాత్వికము ఇలాంటి ఆత్మఫలం మనలో ఎప్పుడు కనబడుతుంది అంటే, దేవుడు మన జీవితంలో వస్తున్నటువంటి ఆ తుఫాన్లకు మనం భయపడకుండా దేవుని యొక్క గుణలక్షణాలను మన జీవితంలో అలవర్చుకున్నప్పుడు ఆ ఫలములు మనలో కనబడతాయి. గొప్ప గాలి తుఫాను వచ్చుచుండిన సమయంలో ఒక బాలుడు పర్వతము మీదనున్న పాఠశాలలో కూర్చుండి చూచుచుండెను. ఆ తుఫాను చాలా దూరంలో కొండ క్రింద భాగంలో తగిలి చాలా గొప్ప నష్టము కలిగించుట గమనించెను. చాలాసేపటికి అది మాయమైపోయెను. ఇప్పుడు అది ఏమాయను? ఈ ప్రశ్నకు జవాబు సృష్టిలో నుండియే రాగలదు. పచ్చగడ్డి ఆ గాలి తుఫాను నాలో కొంతవరకు నిలిచి ఉన్నదని చెప్పును. నాలోనూ కొంతవరకు నిలిచినదని చెట్లు, పండ్లు, పువ్వులు కూడా చెప్పగలవు. భూమిలో నుండి మొలుచు ప్రతి మొక్కయు ఆ సాక్ష్యమునే ఇచ్చును. నీ ప్రభువు వలె నీ ఉండవలెనని ఎప్పుడైనాను ఆయనను అడిగితివా? ఆత్మ ఫలము నీలో కనబడవలెనని ఎప్పుడైనాను కోరితివా? ప్రేమ, సాత్వికము నీలో నిండుకొనవలెనని ప్రార్థించి ఉన్నావా? అలాగైతే ఈ క్షణములో నిన్ను కొట్టుచున్న భయంకరమైన తుఫానుకు నీవు భయపడవద్దు. దీని తరువాత చాలా గొప్ప పంట నీలో కనబడును. ఆకాశమందున్న దుఃఖ ముఖముల నుండి రాలుచున్న కన్నీటి ద్వారానే పుష్పములు జీవించును. కన్నీటితో నిండని కండ్లు లేని ఎడల ఆ జీవితము ఆనందముతో నిండి ఉండదు. కనుక దుఃఖమును ప్రేమించుము, ఆ తర్వాత ఏండ్లలో అది అపరిమితమైన ఫలమును తెచ్చును. కన్నీటి దారాల నుండి దేవుడెంత చక్కని ఇంద్రధనస్సును నిర్మించెనో చూడుము. హెన్రీ నటన్. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించినగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, యెహోవా తుఫానులోనూ సుడిగాలిలోనూ వచ్చేవాడని మీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. అయ్యా నా తండ్రి, మా జీవితంలో తుఫానులు చెలరేగినప్పుడు, అలజడులు కలిగినప్పుడు, సుడిగాలులు మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు దేవా, మేము వాటిలో నిలిచి ఉండి కృపను మాకు దయచేయండి ప్రభా. అయ్యా, మేము వికసించాలంటే, పుష్పములు పూయాలంటే దేవా, మీలో ఉన్న లక్షణాలను మేము అలవర్చుకోవాలి. ప్రేమ, సాత్వికం, ఆత్మఫలము మాలో నిండుకోవాలి. అయితే భయంకరమైన తుఫాన్లకు మేము భయపడకుండా అయ్యా, కన్నీటితోటి, దుఃఖముతోటి మీ సన్నిధిలో కనబడినప్పుడు అది అపరిమితమైన ఫలమును తెచ్చునని మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రభా. అయ్యా నా తండ్రి, మా హృదయాన్ని మీదట కృమ్మరించేవారముగా ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభా. దుఃఖమును ప్రేమించమంటున్నావు తండ్రి. దేవా, మా జీవితంలో దుఃఖంలో కలిగినప్పుడు మేము వాటిని మీ ఎదుట ఉంచినట్లుగా సహాయం చేయండి ప్రభా. కన్నీటి దారాల నుండే మీరు చక్కని ఇంద్రధనస్సును నిర్మించగలరు. కనుక ప్రభా, దేవా నా తండ్రి, మీ యొక్క గుణలక్షణాలు నాలో అలవడాలంటే మేము తుఫాన్లకు భయపడకుండా ఉండే కృపను మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.